మరి ఈ పెట్రోల్, డీజిల్ పరిస్థితి ఏంటి? పెట్రోల్, డీజిలు నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, ఒక గుడ్ న్యూస్ వినిపిద్దాం అని చెప్పేసి, చమురు ధరలు తగ్గబోతున్నాయి అని ప్రకటించినటువంటి 48 గంటల్లో యుద్ధం పెరిగిపోయినాయండి. స్టార్ట్ అయింది. సో, హ్మ్. ఆల్రెడీ అక్కడ నెక్స్ట్ ఇన్‌ఫ్లేషన్ చాలా భయంకరంగా పెరిగిపోతుందండి. హుహు. ఎప్పుడైతే చమురు రేట్ అనేటువంటిది బాగా పెరిగిందో, సరే గోల్డ్ డబ్బున్నటువంటి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు కొనుక్కుంటారు. పేదలు పెద్దగా దాని జోలికి వెళ్ళరు వెళ్లరు. అనుకుంటే, ఇప్పుడు పేదల దగ్గరికి కూడా వాళ్ళ యొక్క డైలీ కన్జ్యూమబుల్స్ ఉన్నాయో, హ్మ్. అవన్నీ కూడా పెరిగిపోయేటువంటి అవకాశం నిత్యావసరాలు. ఉంది. హ్మ్. కారణం ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందండి ప్రతి దానికి కూడా. ఓహో! హ్మ్. ఇన్‌ఫ్లేషన్ అనేటువంటిది చాలా ఎక్కువైపోతుంది. హ్మ్. సో, యుద్ధం అక్కడ మధ్యప్రాచ్యంలో కొట్టుకుంటే దీని యొక్క ఇంపాక్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు భరించవలసొస్తుంది. హ్మ్. ఒక గంటలో 650,00,00,000 ఖర్చు పెట్టామంటే యుద్ధం అంతా తెలిసేసరికి ఎన్ని మిలియన్, ట్రిలియన్‌లు ఖర్చవుతాయన్నది మనకు తెలీదండి ఇదంతా కూడా. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉండే భారతీయుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ప్రమాదం ఉందా? యెస్. దే ఆర్ ఇన్ టిపికల్ సిట్యుయేషన్. ఇదే గనక జరుగుతూ ఉంటే గనక అక్కడ దాడులు జరుగుతున్నప్పుడు చూడండి దే ఆర్ సపోజ్ టు డూ అటాక్ ఆన్ మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్. హుహు. దాని బదులు ఇక్కడ స్కూల్ పిల్లలున్నటువంటి ప్రాంతంలో హ్మ్. దాడులు జరిగినాయి. ఇప్పుడు ఇరాన్ కూడా అదే పని చేయొచ్చు కదండీ! ఇరాన్ కూడా ఇప్పుడు నేను మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ బదులు మిగిలినటువంటి వాటిలో వేస్తున్నాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భద్రతా సమస్య ఉంది. వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ బంకర్స్‌లో వెళ్ళిపోమని చెప్పారు. భారతదేశం కూడా సిట్యుయేషన్ ఎప్పటికప్పుడు చాలా క్లోజ్‌గా మానిటర్ చేస్తూ ఉంది. ఇండియా హాస్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ అండి వాళ్ళందరిని కూడా. హ్మ్. ఏమాత్రం సిట్యుయేషన్ ఎస్కలేట్ అయినా ఎక్స్‌టర్నల్ ఎస్కలేషన్ ఆర్ ఇంటర్నల్ ఎస్కలేషన్. ఇప్పుడు ఇంకా సౌదీ అరేబియా ఏవి ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇరాన్ మీద ఎటువంటి రిటాలియేషన్ చేయట్లేదు. ఒకసారి అది స్టార్ట్ అయిపోయిందంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్‌గా రీజనల్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ వార్ కింద మారిపోతుందండి. మధ్యప్రాచ్యం అంతా రగిలిపోతుందండి. రగిలిపోతున్నప్పుడు ఇంకా అన్నిటికంటే మించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో దుబాయ్, యెమెన్, హ్మ్. కువైట్ ఇయన్నీ లెబనాన్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ అయిపోతారు. ప్రవాస భారతీయులు లేదా అక్కడ మనకిప్పుడు ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్లారో వాళ్ళందరూ కూడా ఆహ్, సేఫ్టీగా హ్మ్. లేనట్టుగానే మనం పరిగణించవలసి ఉంటుందండి. సరే ఇప్పుడు ఈ యుద్ధం ఇలా జరుగుతుంటే, ఇప్పుడు హ్మ్. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా కొంచెం ఇలాంటి వాతావరణమే నెలకొనుంది యుద్ధ గదా! వాతావరణం ఆ! నెలకొందండి. 2 సో, యుద్ధాలు ఇది గూడా ఒకేసారి రావు. ఫ్యూచర్‌లో పెద్ద యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సిట్యుయేషన్ గనక మనం చూసుకుంటే వేరే కంట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా ఇది భారతదేశానికి అనుకూలంగా మారినటువంటి అంశం. ఆఫ్ఘనిస్తాన్ అండ్ హుహు. పాకిస్తాన్ యుద్ధం అనేటువంటిది. పాకిస్తాన్ మనల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూనే వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారండి. కారణం ఏంటంటే అటు బెలూచిస్తాన్, హ్మ్. అటు పస్తూనిస్తాన్ హ్మ్. అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ఇలాగా ప్రాబ్లమ్స్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ భారతదేశానికి ఫేవర్‌గా మారేటువంటి అంశం కారణం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి తాలిబాన్లు వీళ్ళని వదిలిపెట్టరు. అందులో ముఖ్యంగా తెహరీకి తాలిబాన్ పాకిస్తానీ టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానీ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది చాలా ఫ్రీక్వెంట్‌గా పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది. అలాగే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళ మీద దాడి చేస్తుందండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో మా దగ్గర ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ సుప్రిమసీ ఉంది గదా! అని జెప్పి వాళ్ళ మీద దాడులు జేస్తే, వాళ్ళ దాడులకి వీళ్ళు తట్టుకోలేరండి. ఎందుకంటే గెరిల్లా యుద్ధంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళు. హుహు. ఎప్పటినుంచో కూడా అక్కడ అమెరికన్ దళాల్ని వీళ్ళందరిని ఎదుర్కొంటూ యుద్ధ నీతిలో ఆరితేరిపోయి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ప్రాపర్ కన్వెన్షనల్ వార్ ట్రైనింగ్ లేకపోయినప్పటికీ కూడా, ఆ తాలిబన్స్‌ని ఎదుర్కోవడం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటి పని గాదు. దాన్ని మనం ముందుగానే ఊహించి, వాళ్ళకి మనం ఏం చేసాం, వాళ్ళకి పార్లమెంట్ కట్టించి ఇచ్చాము. అలాగే అక్కడ సల్మా ప్రాజెక్ట్‌కి మనం డ్యామ్‌కి మనం హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే రోడ్లు వేయించాము, ఆస్పత్రులు కట్టించాము. ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. విద్యకు సపోర్ట్ చేస్తూ స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం జరిగిందండి. అండ్ ఒకటే అనుకున్నాం. ఏమన్నా అంటే మీ దగ్గర నుంచి మా దగ్గర టెర్రరిజం ఇంపాక్ట్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది హ్మ్. మనం ముందస్తుగానే ముందు చూపుతోనే మనం చేసుకున్నాం. ఇలాంటి తెలివైనటువంటి పని పాకిస్తాన్ చేయలేకపోయింది. అది చేసినటువంటి తింగర పని ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్‌తో గొడవ పెట్టుకోవడం. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందండి. బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లైన్ ఏదైతే ఉందో డ్యూరాన్ లైన్‌ని పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసింది గానీ ఆఫ్ఘనిస్తాన్ యాక్సెప్ట్ చేయలేదు. హుహు. కాబట్టి వీళ్ళు ఫ్రీక్వెంట్‌గా అక్కడ డ్యూరాన్ లైన్ వెంబడి ఉన్నటువంటి స్థావరాల మీద అటాక్స్ చేయడము, దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేటువంటిది చేస్తుంది. దాన్ని తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక ఫన్నీ విషయం చెప్పమంటారండి? అసలు తాలిబాన్‌ని సపోర్ట్ చేసినటువంటి పాకిస్తానే ఈరోజు ఏకమేకై కూర్చున్నదండి. సపోర్ట్ చేస్తాదేమో అని ఫ్యూచర్‌లో అవును. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి తాలిబాను హ్మ్. ఈరోజు చాలా యుద్ధానికొచ్చినట్టు స్ట్రాంగ్‌గా వచ్చింది. అయిందండి వాళ్ళు. అవును.
సో ఇలాంటి ఘోరమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరగడం కొంచెం అంతా భారతదేశం వైపు చూస్తుంది. మనం ఏమాత్రం కొంచెం ఎవరు కోరుకున్నా సరే ఇనిషియేటివ్ తీసుకుని శాంతి తత్వం గనక మనం తీసుకొని వచ్చినట్లయితే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. భారతదేశానికి అడ్వాంటేజ్‌గా మారేటువంటి సిట్యుయేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకునేటువంటివి ఏంటి అంటే యుద్ధం రాకూడదనే కోరుకుంటాయి. కానీ ట్రంప్ యొక్క ఆలోచన వేరు. అతనికి కావాల్సిన హిడెన్ ఎజెండా ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ట్రంప్ యొక్క మాట వినాలి. ఆయిల్ ఆధిపత్యం అనేటువంటిది అవును. కావాలి. ఇవన్నీ కూడా హిడెన్ ఎజెండాస్ అండి ట్రంప్స్ హ్మ్. ఇవన్నీ కూడా. అలాగే వాళ్ళు ఇరాన్‌లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఏదైతే ఉందో ఐఆర్‌జీసీ హ్మ్. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. అంత ఈజీ కాదు. అలాగే అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆయతుల్లా ఖమేనీ గాని, ఆయన కొడుకు గాని వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ ఇస్లామిక్ ఫండమెంటలిజంతో ఉన్నటువంటి వ్యక్తులు. హ్మ్. ఇలాంటి వ్యక్తులు చేతిలో ఒక అణుబాంబు లాంటిది ఉండడం అనేటువంటిది ప్రపంచానికి చాలా థ్రెట్. అవును. థ్రెట్. దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి అమెరికా ముందుకొచ్చి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ న్యూక్లియర్ పవర్ అనేటువంటిది ఆఫ్ చేయాలని చెప్పేసి. ఇలాంటి సిట్యుయేషన్‌లో అమెరికా నిజంగా కనుక కోరుకుంటే శాంతి కావాలన్నప్పుడు మాత్రమే అక్కడ హ్మ్. శాంతి జరుగుతుంది. హ్మ్. లేకపోతే అమెరికా కోరుకున్నంత కాలం, హ్మ్. ఇరాన్ కాంప్రమైజ్ కానంత కాలం యుద్ధం అనేటువంటిది కొనసాగుతుంది. కొనసాగుతూనే ఉంటుంది. అవును. ఇప్పుడు ప్రపంచంలో ఒకప్పుడు ఎవరు స్ట్రాంగ్ ఆర్మీ అంటే ఎవరి దగ్గరైతే పదాతి దళం చాలా స్ట్రాంగ్ ఉంటదో వాళ్ళు చాలా హ్మ్. స్ట్రాంగ్‌గా ఉండేవారు. హ్మ్. ఇప్పుడు కానీ ఇప్పుడు పదాతి దళం అనేటువంటి తర్వాత ఇన్ఫంట్రీ తర్వాత అండి. ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ ఈస్ ద మోస్ట్ హ్మ్. మిసైల్స్ అండి. అవును. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఒక మిసైల్ వదిలిపెట్టారు అంటే ఆ మిసైల్ ద్వారా అణువాయుధం వదిలిపెట్టారంటే హాల్ఫ్ ఆఫ్ ది కంట్రీ హస్ గాన్. ఎగ్జాక్ట్ టార్గెట్ మీద వేస్తున్నారు. ప్రెసిషన్ టార్గెటింగ్ అంటాం హ్మ్. దాన్ని. ఎగ్జాక్ట్ టార్గెటింగ్ అదే అండి. ప్రెసిషన్ టార్గెట్. హ్మ్. ఎవరిని ఇప్పుడు మనకి మిలిటరీ లాంగ్వేజ్‌లో ఏమంటారంటే గ్రిడ్ రిఫరెన్సెస్ అంటాం అండి. హుహు. గ్రిడ్ రిఫరెన్సెస్ అంటే లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఉంటాయి. ఏదన్నా ఒక ఏరియాని స్పాట్ చేయాలి అంటే దాన్ని ఏం చేస్తాం అంటే మేము 8 గ్రిడ్ రిఫరెన్స్ అంటాం అండి. హుహు. అంటే 8 పాయింట్ గ్రిడ్ రిఫరెన్స్ ఎలా ఉంటది అంటే దాన్ని మొత్తం 8 నంబర్స్ ఇస్తాం. ఆ నంబర్ ఇవ్వడం వల్ల పిన్ స్పాట్ వచ్చేస్తది మాకు. ఓకే. ఇప్పుడు మనకి జీపీఎస్ లొకేషన్ వచ్చేసింది. అవును. లైవ్ శాటిలైట్ రిలేస్ వచ్చేసినాయి. మీకు ఎక్కడా కూడా డిలే ఉండదు. లైవ్ ఏం జరుగుతుందన్నది కూడా మనం చూడొచ్చు. డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. స్టెల్త్ బాంబర్లు వచ్చినాయి. అలాగే రాడార్‌కి దొరకనటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఇన్ని వచ్చినప్పుడు మనం ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేయడం అనేటువంటిది పెద్ద కష్టం ఏం కాదు. సో, హ్మ్. ఇప్పుడు ఎయిర్ సుప్రిమసీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి.